గుడ్ మార్నింగ్ మ్యాగజైన్కి స్వాగతం. ప్రముఖ దినపత్రికలో వస్తున్న వార్తల వెనకాల జరుగుతున్న పరిణామాలు చూద్దాం. ఈనాడు చూస్తే మధ్యతరగతికి మహా టోపీ అన్నటువంటి వార్తని హైలైట్ చేసింది. ఫ్లాట్ల పేరట జగన్ పచ్చిదగా ఎంఐజీ లేఅవుట్లు వేస్తున్నామంటే కోట్లు వసూలు, 2.5 ఏళ్లలో ఒక్కటే అందుబాటులోకి రాలేదు, ప్రభుత్వాన్ని నమ్మి అప్పుల పాలైన కుటుంబాలు అంటూ చిత్తూరు నగర పరిధిలోని కోడిగుంట వద్ద పనులు ప్రారంభంగా జగనన్న స్మార్ట్ టౌన్షిప్ ఎంఐజీ లేఅవుట్ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. మిడిల్ క్లాస్కి అప్పట్లో ఫ్లాట్లు ఇస్తామన్నారు, చాలా చోట్ల ఇవ్వలేదు, అంటే తక్కువ ధరకు ఇస్తామని చెప్పేసి ఆ ఇచ్చినటువంటి చోట్ల కూడా అన్యాయం చేశారు వాళ్ళకి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే వాళ్ళు ఓటుకి 1,00,000 ఇచ్చినా 1,00,000 మెజార్టీతో గెలుస్తా, నన్ను ఓడించేందుకు వైకాపా నేతల కుటుంబానికి 1,00,000 ఇస్తారట జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు. కాకినాడ ఎంపీ స్థానానికి ఉదయ్ పోటీ చేస్తారని వెల్లడి. మోడీ అమిత్ షా లోక్సభకు పోటీ చేయాలని అడిగితే ఉదయ్ తాను నియోజకవర్గాలు మార్చుకుంటామన్న పవన్. రాష్ట్రంలో నాలాంటి గొంతుకులు ఉండకూడదని పిఠాపురం నియోజకవర్గంలో 100 కోట్లు 150 కోట్లు ఖర్చు పెడతామంటున్నారు. అక్కడ నన్ను నిలువరించే బాధ్యత ఎంపీ మిథున్ రెడ్డి తీసుకున్నట్ట. అవసరమైతే కుటుంబానికి 1,00,000 ఇచ్చి ఓట్లు కొనేయాలని చెప్తున్నారట. అంత డబ్బు వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చిందో ప్రజలే ఆలోచించాలి. మద్య నిషేధం అన్న సీఎం సారా వ్యాపారిగా మారిపోయాడు. వారి డబ్బు శక్తి నాకు తెలుసు. పిఠాపురంలో శక్తిపీఠం అమ్మవారి ఆశీస్సులు ప్రజల దీవెనలు ఉంటే వాళ్ళకి ఓటుకి 1,00,000 ఇచ్చిన అక్కడ జనసేన గెలుస్తుంది, పవన్ కళ్యాణ్ గెలుస్తాడు. 1,00,000 ఓట్ల మెజార్టీ మన లక్ష్యమని ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఉద్ఘాటించారు. మంగళవారం పిఠాపురం నుంచి వచ్చిన 160 మంది వివిధ రంగాల వారు మంగళగిరిలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో జనసేనలో చేరారు. సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే కాంగ్రెస్ పాంచ్ పటాక ఇంటింటికి గ్యారంటీ పేరుతో 5 న్యాయాలు 25 హామీలతో మేనిఫెస్టో సిద్ధం. అస్త్రాలతో సార్వత్రిక ఎన్నికలకు సిద్ధమవుతుంది. సమాజంలోని అన్ని వర్గాలకు న్యాయం చేసేలా ఇంటింటికి గ్యారంటీ పేరుతో 5 న్యాయాల కింద 25 హామీలను ఇవ్వనుంది. 5 న్యాయాలు 25 గ్యారంటీలు, 5 న్యాయ్ 25 గ్యారంటీ పేరుతో ఆ పార్టీ మేనిఫెస్టో సిద్ధమైంది. అందులో భాగీదారి అణగారిన వర్గాలు, న్యాయ్ కిసాన్ రైతులు, న్యాయ్ నారి మహిళలు, న్యాయ్ శ్రామిక్ కార్మికులు, న్యాయ్ యువత న్యాయ్ ఉన్నాయి. వీటితో పాటు ప్రభుత్వ ఉద్యోగులకు పాత పింఛన్ విధానాన్ని పునరుద్ధరిస్తామని హామీ ఇవ్వబోతోంది. రాజ్యాంగ సంస్థల స్వతంత్రత కోసం ప్రత్యేక చట్టం తీసుకొస్తామని మేనిఫెస్టోలో ప్రకటించింది. మంగళవారం ఢిల్లీలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం దాదాపు 3 గంటల పాటు జరిగింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తపై వైకాపా గొడ్డలి వేటు, నిద్రిస్తుండగా తలపై నరికి హత్య, ప్రజాగళం సభకు గ్రామస్తులను తీసుకెళ్లారని కక్ష, ప్రకాశం జిల్లాలో ఘోరం. మన పార్టీ కదా గొడ్డలతో వేటే, మన మాట వినడం లేదా గొడ్డలతో వేసే, ప్రతిపక్షాల అభిమానుల గొడ్డలతో నరికే, ఇది రాష్ట్రంలో అరాచక వైకాపా తీరు. అయిన దానికి కాని దానికి కక్షగట్టి గొడ్డలకు పదును పెట్టి అమాయకుల ప్రాణాలు తీసి వారి కుటుంబాల్లో వేదన నింపుతున్నారంటూ ఈ వార్త చూడగానే జడ్జిమెంట్ వీళ్ళే ఇచ్చేశారు. విషయం ఏంటి అన్నటువంటిది కూడా లేదు. నిన్న వాళ్ళు చెప్పినటువంటి లెక్కే 10 లక్షల మంది వచ్చారు. 10 లక్షల మందిని చంపేస్తారా? కామన్ సెన్స్ కూడా లేనటువంటి జర్నలిజం కాదు, విషపూరితమైనటువంటి జర్నలిజానికి సజీవ సాక్ష్యం. అక్కడ ఏం జరిగింది అన్నటువంటిది కనీసం పోలీస్ వెర్షన్ అన్నా తెలుసుకునేయాలి కదా. తెలుగుదేశం చెప్పింది మేము రాస్తాం, లేదా మేమే తెలుగుదేశానికి చెప్తాం. ఎవడో ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్త మర్డర్కి గురైతే ఆ మర్డర్కి గురైనటువంటి వార్త ఏంటో నిజం రాయాలి, లేదా మర్డర్ జరిగిందని రాయాలి. కానీ పార్టీల కోసమేనని వీళ్ళు ఒక ఎజెండా ఫిక్స్ చేసేస్తారు. ప్రస్తుతం ప్రతి వార్తలోనూ విషం చిమ్ముతా. ఒకనాడు ఎన్టీఆర్ని గద్దెనెక్కించేందుకోసం అద్భుతమని రాసి, ఒకనాడు ఎన్టీఆర్ని వెధవని చేస్తూ వార్తలు రాసి, ఒకనాడు నరేంద్ర మోడీని దుర్మార్గుడిగా చేసి వార్తలు రాసి, ఇప్పుడు నరేంద్ర మోడీని వీరుడు చేసి వార్తలు రాస్తూ, మేము ఏ నేరేషన్ చెప్తామో అదే తరహాలో ఒకప్పుడు మన దేశంలో కమ్యూనిస్టులు ఎలాంటి నేరేషన్ క్రియేట్ చేసేవాళ్ళు, ఈ దేశం మీదకి దండయాత్ర చేసి వచ్చినటువంటి రాజులందరూ కూడా దేశోద్ధారకులని, వాళ్ళని ఎదిరించినటువంటి వాళ్ళందరూ చేతకాని దద్దమ్మలని చూపిస్తూ మన చరిత్ర ఎట్లా రాశారో ఆంధ్రప్రదేశ్ చరిత్రని ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి రాస్తున్నటువంటిది వాళ్ళ నేరేషన్తో మన మెదళ్లలో విషం నింపడం తప్పించి వాస్తవాలు రాయడం అన్నటువంటిది మర్చిపోయారనడానికి సాక్ష్యం ఈ వార్త. అసలు ఆ హెడ్డింగ్కు ఆ పాయింట్ చూస్తేనే ఆ రూట్. అసలు రెండో కోణం ఏంటి అన్నటువంటిది తర్వాత సాక్షిలో వేసారో లేదో చూద్దాం. అప్పుడు కానీ అసలు నిజాలు తెలియవు. అదే ఆంధ్రప్రదేశ్కి పట్టిన దరిద్రం. ఆ పార్టీ పేపర్ ఈ పార్టీ పేపర్ చూసి తెలుసుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే ఈ 2 పార్టీలకి సంబంధం లేకుండా ఉన్నటువంటి మీడియా అన్నటువంటిది లేకుండా పోవడం ఆంధ్రప్రదేశ్కి పట్టినటువంటి శాపం. లేకపోతే ప్రభుత్వోద్యోగులు ఎన్నికల ప్రచారంలో పాల్గొంటే కఠిన చర్యలు, కొత్త పథకాలు ఏవి ప్రకటించడానికి వీల్లేదు, శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేయకూడదు. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా ప్రభుత్వ ఉద్యోగులు ఏదైనా రాజకీయ పార్టీకి లేదా అభ్యర్థికి అనుకూలంగా ఎన్నికల ప్రచారం చేసినా రాజకీయ కార్యకలాపాలు పాల్గొన్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా హెచ్చరించారు. రాజకీయ పార్టీ నుంచి ప్రయోజనం బహుమతి పొందడం ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించడమని స్పష్టం చేశారు. అలాంటి ప్రభుత్వ ఉద్యోగులపై ఐపీసీలోని సెక్షన్ 171
123, 129 ప్రజాప్రాతినిధ్య చట్టంలోని 134, 134A సెక్షన్ల కింద చట్టపరమైన చర్యలతో పాటు సర్వీస్ నియమావళి ప్రకారం క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే వాలంటీర్ల బరి తెగింపుపై అధికారుల కొరడా, రాష్ట్ర వ్యాప్తంగా 30 మంది డిస్మిస్ అయినా లెక్క చేయని కొందరు, మరికొందరిపై వైకాపా నేతలు, ఐపాక్ ప్రతినిధులు, ఎమ్మెల్యేల ఒత్తిడి, వైకాపా తరపున ఆర్టీసీ ఉద్యోగి ప్రచారం అంటూ ఓవరాల్గా వాలంటీర్లను బెదిరించడానికి వాడుతున్నారు. వాలంటీర్ అంటేనే స్వచ్ఛందం. ప్రభుత్వ ఉద్యోగి కింద ఎందుకు వస్తాడు అతను? ఇప్పటిదాకా 5,000 రూపాయలు గౌరవ వేతనం ఇస్తున్నారు. అతను ఏ పార్టీ తరపున పనిచేయాలన్నటువంటి అతని ఇష్టం. మొన్న మధ్యన జనసేన తరపున పనిచేయాలా? అతను జనసేన తరపున పనిచేస్తే నన్ను ఉద్యోగం నుంచి తీసేశారని కూడా రాయలేదు అప్పుడు. కాబట్టి ఇక్కడ వాళ్ళు పార్టీల తరపున అయితే వాస్తవంగా అనెథికల్, ఖచ్చితంగా అనైతికం. ఎందుకంటే ఇప్పటిదాకా వాళ్ళు నిష్పక్షపాతమైనటువంటి సిబ్బంది అని భావించారు. ఎందుకు? పార్టీలకు అతీతంగా అందరికీ సంక్షేమ పథకాలు అందించారు కాబట్టి, అంటే వాళ్ళ జేబుల్లో డబ్బుల్లోని కాదు, ప్రభుత్వం చెప్పినట్టుగా నిష్పాక్షికంగా చేసుకొచ్చారు. ఇప్పుడు వాళ్ళు పక్షపాత ధోరణితో వ్యవహరిస్తడం అనేటువంటిది ఖచ్చితంగా అనైతికమే. ఆ యాంగిల్లో రాయాలి. కాకపోతే కాన్సెప్ట్ డిఫరెంట్ వెళ్ళిపోతుంది. వాళ్ళు ఏదో నేరం చేస్తున్నారు అన్నటువంటి కోణాన్ని. ఇక్కడ చట్ట ప్రకారం అయితే కనుక ఇది ఉండదు. ఉద్యోగం ఈ పనిలో ఉన్నప్పుడు అది చేయకూడదు. ఖచ్చితంగా వాళ్ళు రాజీనామాలు చేసి చేయొచ్చు. అదే సందర్భంలో డిస్మిస్ చేసుకునేటువంటి స్టేజీ ఎందుకు వస్తుంది? ఓవరాల్గా ఇక్కడ పత్రికల కాన్సెప్ట్ కూడా ఈనాడు, ఆంధ్రజ్యోతి వాలంటీర్ వ్యవస్థ మొత్తాన్ని ఉద్యోగాల నుంచి తీపిచ్చేసి రేపు రాబోయేటువంటి 2 నెలలు ప్రజలకి డబ్బులు అందకుండా చేస్తే అప్పుడు వైసీపీని గద్దెదించేస్తారు జనం. పేదల చేతన ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేయించాలంటే వాళ్ళిద్దరికి మధ్యన అనుసంధానకర్తగా ఉన్న వాలంటీర్ వ్యవస్థని నాశనం చేయాలన్నటువంటి కాన్సెప్టు ఇంతవరకు గత 5 ఏళ్ల నుంచి కోర్టుల ద్వారా చేసిన ప్రయత్నం విఫలమవడంతో పత్రికల ద్వారా, ఈసీ ద్వారా చేయించే ప్రయత్నం జరుగుతుంది. మరి సక్సెస్ అవుతుందా, ఫెయిల్ అవుతుందా అనేటువంటి చూడాల్సింది. ఇకపోతే హాయిలాండ్లో మూల్యాంకనంపై అదే బుకాయింపు, జవాబు పత్రాల్లో వేర్వేరు చేతిరాతలు, దానిపై నివేదిక రాకుండానే ఫలితాలు వెల్లడి, పోలీసు భద్రత, బిల్లుల చెల్లింపులకు ఆధారం అయినా చలనం లేని ఏపీపీఎస్సీ గ్రూప్ 1 2018 ప్రధాన పరీక్షల రద్దు వ్యవహారం. గ్రూప్ 1 ప్రధాన పరీక్షల రద్దుతో కలెక్టర్పై ఏర్పడిన జగన్ ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదు. హాయిలాండ్లో తొలి విడత మూల్యాంకనం జరగలేదని ఏపీపీఎస్సీ ఇప్పటికే బుకాయిస్తోంది. తొలి విడత జవాబు పత్రాల మూల్యాంకనం 2020 డిసెంబర్ నుంచి 2022 ఫిబ్రవరి మధ్య హాయిలాండ్లో జరిగిందని తెలిపేలా కమిషన్ ద్వారా వివిధ సంస్థలతో జరిగిన ఉత్తర ప్రత్యుత్తరాలు, ఎస్బీఐ ద్వారా జరిగిన చెల్లింపుల వివరాలు కళ్ళెదుటే ఉన్న అటు ప్రభుత్వం ఇటు ఏపీపీఎస్సీ ఇప్పటికీ నోరు విప్పడం లేదు. తొలి మలి విడత మూల్యాంకనాలకు 1.19 కోట్లు, 1.23 కోట్ల చొప్పున కమిషన్ ఖర్చు పెట్టింది. పోలీసు భద్రత, వాహనాల వినియోగం, ఉద్యోగుల హాజరు, ఇతర కార్యకలాపాలు హాయిలాండ్ కేంద్రంగా ఎందుకు జరిగాయో చెప్పట్లేదు. జవాబు పత్రాలు 2 రకాల చేతిరాతలు ఉన్నట్టు ఏపీపీఎస్సీ పేర్కొనడం సంచలనాలు కలిగిస్తోంది అంటూ నిన్న ఆయన ఏపీపీఎస్సీ చైర్మన్ గౌతమ్ సవాంగ్ వెర్షన్ మాత్రం తీసేసి వీళ్ళ కాన్సెప్ట్ని ఇక్కడ హైలైట్ చేసుకొచ్చారు. అంటే వన్ సైడ్ జర్నలిజమే చేస్తారనడానికి సాక్ష్యం ఇది. లేకపోతే కోడ్ వచ్చిన కబ్జాల్లో తగ్గేదేలే అంటూ లేఅవుట్లలో విలువైన ఖాళీ స్థలాల ఆక్రమణ అడ్డుకుంటున్న అధికారులు, సిబ్బందిపైన భౌతిక దాడులు, కార్యాలయాలకు వెళ్లి మరీ అంతు చూస్తామని బెదిరింపులు, వైకాపా నేతల రౌడీజానికి అద్దె ఉండటం లేదు, వారి భూ అక్రమాలకు అడ్డొచ్చి అధికారులపై భౌతిక దాడులకు దిగుతున్నారు, ప్రభుత్వ కార్యాలయాలపైన దాడులు చేసి ఉద్యోగులను భయకంపితులను చేస్తున్నారు, అంతు చూస్తామంటే బెదిరిస్తున్నారు. గత 5 ఏళ్లుగా తామేం చేసినా అడిగేవారు లేరంటూ విర్రవీగిన వీరు ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినా ఎక్కడా తగ్గడం లేదు. గుంటూరు ఇన్నర్ రింగ్ రోడ్లో ఒక లేఅవుట్లో విలువైన స్థలాన్ని ఆక్రమించి చుట్టూ పునాదులు వేస్తుండటంతో సోమవారం పట్టణ ప్రణాళిక సహాయ అధికారి సిబ్బంది అడ్డుకున్నారు. దీంతో వైకాపా నేత అనుచరులు భౌతిక దాడులకు దిగారు. పునాదుల పనులు అడ్డుకున్న తొలగించిన తీవ్ర పరిణామాలు ఉంటాయని బెదిరించారు. లేఅవుట్లో రిజర్వ్ స్థలాన్ని ఆక్రమించి చుట్టూ వేసిన కంచె తొలగించారని సత్యసాయి జిల్లా ధర్మవరం మున్సిపాలిటీ 26వ వార్డు సచివాలయం వీఆర్ఓపై వైకాపా నేత ఆయన అనుచరులు మంగళవారం దాడి చేశారు. సచివాలయం లోపలికి దూసుకొచ్చి ఉద్యోగులపై కుర్చీలు విసిరారు. అంతు చూస్తూ ఉంటే వీఆర్ఓని బెదిరించి బీభత్సం సృష్టించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఆమె వేషం వేసిందంతే అంటూ ఆర్పీఎఫ్ ఎస్ఐగా ఓ యువతి హల్చల్ అరెస్ట్. రైల్వే ఎస్ఐ ఉద్యోగం రాకుండా వచ్చినట్టు నమ్మించేందుకు ఓ యువతి అడ్డదారులు తొక్కింది. యూనిఫామ్ వేసుకుని రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ఎస్ఐలో నటిస్తోంది. రైళ్లలో తనిఖీలు చేసేది, బంధువుల ఇంట్లో వేడుకలకు, చివరికి తన పెళ్లి చూపులకు కాకి డ్రెస్తోనే హాజరైంది. ఆమె నేపథ్యం తెలుసుకోవడానికి కాబోయే జీవిత భాగస్వామి ప్రయత్నించగా అసలు ఆమె ఎస్ఐఏ కాదని తేలింది. ఇలా ఏడాది కాలంగా చేస్తోందని బయటపడింది. సికింద్రాబాద్ రైల్వే డీఎస్పీ శ్రీనివాసరావు, హైదరాబాద్ లైన్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్తో కలిసి ఎస్పీ షేక్ సలీమా మంగళవారం కేసు వివరాలు వెల్లడించారు. తెలంగాణలో నల్గొండ జిల్లా నార్కట్పల్లికి చెందినటువంటి యాదయ్య కుమార్తె మాళవిక హైదరాబాద్లో నిజాం కళాశాలలో ఎంఎస్సీ పూర్తి చేసింది. తన కూతుర్ని ఎస్ఐగా చూడాలని తల్లిదండ్రులు ఆశపడేవాళ్ళు. వాళ్ళ సలహా మేరకు 2018లో ఆర్పీఎఫ్ ఎస్ఐ పోస్టుకి ఆమె దరఖాస్తు చేసింది.
పరీక్షలో ఉత్తీర్ణత సాధించింది. తనకు ఉద్యోగం వచ్చేసిందని తల్లిదండ్రులతో పాటు అందరికీ చెప్పింది. తుది ఫలితాలు వెలువడే ముందు కంటి చూపు లోపం కారణంగా ఉద్యోగానికి ఎంపిక కాలేదు. ఈ విషయం తెలిస్తే బాధపడతారని తల్లిదండ్రులకు చెప్పలేదు. తనకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఉద్యోగం వచ్చిందని చెప్పింది. ఎల్బీ నగర్లోని టైలర్ షాప్లో ఆర్పీఎఫ్ ఎస్ఐ డ్రెస్ కుట్టించింది. నకిలీ ఐడి కార్డు తయారు చేయించింది. సికింద్రాబాద్లోని ఆర్పీఎఫ్ లోగో, స్టార్స్, షోల్డర్ బ్యాడ్జీలు, బెల్ట్ కొనుగోలు చేసింది. వీటన్నింటినీ ధరించి ఎస్ఐలా నటించడం మొదలుపెట్టింది. ప్రతిరోజు ఇంటి నుంచి యూనిఫామ్లో బయలుదేరి నల్గొండ మార్గం నుంచి సికింద్రాబాద్ రైళ్లలో ప్రయాణించేది. మార్గ మధ్యలో ఆర్పీఎఫ్ ఎస్ఐనని చెబుతూ తనిఖీలు చేసేది. పల్నాడు ఎక్స్ప్రెస్లో తరచూ తనిఖీలు చేసేది. నల్గొండలో పలు కార్యక్రమాలు, శుభకార్యాలకు యూనిఫామ్లోనే హాజరైంది. నల్గొండ జిల్లాలోని కొన్ని రైల్వే కార్యాలకు సైతం వెళ్లి తనిఖీలు చేసింది. ప్రముఖులు, డీసీపీ స్థాయి అధికారులను సైతం కలిసింది. యూనిఫామ్ ధరించి రీల్స్ చేస్తూ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసింది. పెళ్లి చూపులకు సైతం యూనిఫామ్లోనే వెళ్ళింది. పెళ్లి కుదరటంతో ఆమె గురించి తనకు తెలిసిన వ్యక్తుల ద్వారా ఒకడు వాకప్ చేయగా ఆర్పీఎఫ్లో మాళవిక పేరుతో ఎస్ఐ ఎవరు లేరని తేలింది. నల్గొండ ఆర్పీఎఫ్ ఎస్ఐ జీఆర్పీ పోలీసులకు అతను ఫిర్యాదు చేయడంతో మాళవిక కదలికలపై వారు నిఘా పెట్టారు. ఆమెను మంగళవారం జీఆర్పీ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించారన్నట్టు వార్త హైలైట్ అయింది. ఇకపోతే సామాన్యులకే సై అంటూ సాక్షి ఒక కథనాన్ని హైలైట్ చేసింది. వైఎస్ఆర్సీపీ నిబద్ధత గల కార్యకర్తలకు ఎంపీ ఎమ్మెల్యే టికెట్, రాష్ట్ర చరిత్రలో సరికొత్త వరవడికి సీఎం జగన్ శ్రీకారం. ఖలీల్ అహ్మద్ నెల్లూరు సాధారణ కార్యకర్త, సర్నాల తిరుపతిరావు మైలవరం రైతు, ఈరలక్కప్ప మడకశిర ఉపాధి హామీ కూలి, గూడూరి ఉమాబాల నరసాపురం ఎంపీ అభ్యర్థి, న్యాయవాది, ఎం వీరాంజనేయులు సింగనమల టిప్పర్ డ్రైవర్. ప్రజలతో మమేకం అవుతూ మేమంతా సిద్ధం బస్సు యాత్ర అని మరొక వార్తను తెలియజేసి ఇక్కడేమో జనబలం, ప్రజాసేవ, గీటరాయిగా అభ్యర్థుల ఎంపిక, కార్యకర్తలు, జడ్పీటీసీ సభ్యులు, మేయర్, జడ్పీ చైర్పర్సన్లకు అందలో. నెల్లూరులో కోటీశ్వరుడు నారాయణ ఖలీల్ అహ్మద్ పోటీ. మైలవరంలో రైతు బిడ్డకు అవకాశం. ఇక్కడ టీడీపీ టికెట్ కోటీశ్వర్లు దేవినేని ఉమా, వసంత కృష్ణప్రసాద్ మధ్య బాబు వేలంపాట. కోటీశ్వర్ల బరి నరసాపురం లోక్సభ స్థానంలో న్యాయవాది ఉమాబాలకు అవకాశం. మడకశిరలో ఉపాధి హామీ కూలి, సింగనమల్లో టిప్పర్ డ్రైవర్. సీఎం జగన్ సాహసోపేత నిర్ణయంపై దేశవ్యాప్తంగా హర్షాతిరేకాలంటూ హైలైట్ చేసి కూర్చుకున్నారు. ఇకపోతే ప్రజలతో మమేకమవుతూ మేమంతా సిద్ధం బస్సు యాత్ర. ఇడుపులపై నుంచి ఉత్తరాంధ్ర వరకు విరామం లేకుండా సీఎం జగన్ బస్సు యాత్ర. 27 ఇడుపులపై నుంచి ప్రారంభం. తొలి రోజు పొద్దుటూరులో బహిరంగ సభ, 28 నంద్యాల, 29 కర్నూలు లోక్సభ నియోజకవర్గాలు యాత్ర అంటూ సజ్జల స్టేట్మెంట్ హైలైట్ చేశారు. ఇకపోతే జనసేనతో బాబు బంతాట. ఆ పార్టీకి కేటాయించిన 21 సీట్ల అభ్యర్థుల ప్రకటనకు చంద్రబాబు అడ్డు. ఈ తెలుగు వీళ్ళ పార్టీలో ఉన్న లొల్లి వీళ్ళు రాయరు, వాళ్ళ పార్టీలో ఉన్న లొల్లి రాసుకుంటారు. బీజేపీకి కేటాయించిన 10 అసెంబ్లీ స్థానాలపై రాని తుది స్పష్టత. 2 అసెంబ్లీ స్థానాలపై 3 పార్టీల మధ్య కొనసాగుతున్న చర్చ. తను ప్రకటించక జనసేన ప్రకటించిన ఒక బాబు రాజకీయం. చంద్రబాబు తీరుపై 3 పార్టీల నేతలు మండిపాటు. కోతల మీద కోతలు పెట్టి పొత్తుల్లో జనసేనకు అరకొర సీట్లను మాత్రమే కేటాయించిన చంద్రబాబు ఇప్పుడు ఆ సీట్లోనూ పవన్ కళ్యాణ్ స్వేచ్ఛగా అభ్యర్థులు ఎంపిక చేసే అవకాశం ఇవ్వకుండా అడుగడుగున అడ్డు తగులుతున్న ఆ పార్టీలో చర్చ సాగుతుంది. ఇప్పటిదాకా జనసేన అధికారికంగా ప్రకటించిన 7 అసెంబ్లీ స్థానాలు కాకుండా మిగిలిన స్థానాలకు అభ్యర్థుల ఎంపిక పూర్తయిన చంద్రబాబు వాటి గ్రీన్ సిగ్నల్ ఇవ్వని కారణంగానే పవన్ కళ్యాణ్ ఆ స్థానాల్లో అభ్యర్థుల పేర్లను ప్రకటించడం లేదని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు. పొత్తులో 3 పార్టీల సీట్ల సర్దుబాటు ప్రక్రియలో రాష్ట్రంలోని మొత్తం 175 అసెంబ్లీ స్థానాల్లో మొదట 24 సీట్లు మాత్రమే జనసేనకు ఇచ్చిన చంద్రబాబు తర్వాత అందులోనూ 3 తగ్గించి 21 సీట్లకు కుదించిన విషయం తెలిసిందే. బీజేపీకి 10 అసెంబ్లీ, 6 లోక్సభ స్థానాలు కేటాయించారు. మిగిలిన 144 అసెంబ్లీ, 17 లోక్సభ స్థానాలు టీడీపీ పోటీ చేస్తున్న విషయం తెలిసిందే అంటూ హైలైట్ చేసుకొచ్చారు. ఇకపోతే కట్టుదిట్టంగా కోడ్ అంటూ ప్రభుత్వ వెబ్సైట్లో కార్యాలయాల్లో ప్రజాప్రతినిధుల ఫోటోలు, ఆడియో, వీడియోలు తొలగించడం, ప్రభుత్వ ఆస్తులపై రాజకీయపరమైన ప్రకటనలు తీసేయాలి, పార్టీల ప్రచారాల్లో ప్రభుత్వ ఉద్యోగులు పాల్గొంటే చర్యలు, ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘన మీద వచ్చే ఫిర్యాదులపై వెంటనే స్పందించండి, పెన్షన్ల పంపిణీ, ఉపాధి పనులకు అభ్యంతరం లేదు, అధికారులకు సీఎస్ జవహర్ రెడ్డి ఆదేశం. కోడ్కి విరుద్ధమైన రాజకీయ ప్రచారాన్ని అనుమతించొద్దు. ప్రభుత్వ వాణిజ్య స్థలాల్లో రాజకీయ హోర్డింగ్లను ఏర్పాటు చేయకూడదు. రోడ్డు పక్కన హోర్డింగ్లకు అన్ని రాజకీయ పార్టీలు సమానంగా కేటాయించాలి. ప్రైవేట్ భవనాలపై వాల్ పెయింట్స్కి అనుమతి లేదు, ఉన్న వాటిని చెరిపించేయాలి. సివిజిల్ ఫిర్యాదులను సకాలంలో పరిష్కరించాలి. జిల్లాల ఎన్నికల అధికారులకు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి మీనా ఆదేశం అన్నటువంటి వార్త హైలైట్ చేశారు. లేకపోతే రగులుతున్న పొత్తు కుంపట్లు. టీడీపీ, జనసేన, బీజేపీ ఎవరికి వారే మిత్రధర్మాన్ని పాటించిన 3 పార్టీలు. ఇంకా ఖరారు కాని చిత్తూరు ఎంపీ అభ్యర్థి, కుప్పంలో చేతులెత్తేసిన తెలుగుదేశం కేడర్, స్వప్రజాగళంతో కూటమి ఉక్కిరిబిక్కిరంటూ రగులుతున్న టికెట్ రగడం. ఉండవల్లిలోని బాబు నివాసం వద్ద కదిరి శ్రేణుల నిరసన. హైదరాబాద్లోని ఇంటి వద్ద ఆలూరు కార్యకర్తల హల్చల్ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే భారత్ యుఎస్ రక్షణ బంధం మరింత బలోపేతం. పసిఫిక్ సముద్ర జలాల్లో స్వేచ్ఛాయుత వాణిజ్యమే లక్ష్యం. చొరబాట్లు, సముద్రపు దొంగల ఆట కట్టించేందుకు వ్యూహాత్మకంగా ఇండియన్ యుఎస్ అంబాసిడర్ ఎరిక్ గార్సెట్టి. విశాఖలో భారత్ యుఎస్ త్రివిధ ఆధ్వర్యంలో టైగర్ ట్రయాంఫ్ విన్యాసాలు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఆ లేఖ వల్ల మీకు వచ్చిన నష్టం ఏంటి, టీడీపీ ఏ విధంగా ప్రభావితం అవుతుంది, ఊహలో ఆందోళన కారణంగా పిటిషన్ ఎలా దాఖలు చేస్తారు, నారా లోకేష్పై ప్రశ్నలు సంధించిన హైకోర్టు. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం బలోపేతానికి కొన్ని అధికారాలు కోరుతూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఆ విభాగం ఇన్స్పెక్టర్ జనరల్ కొల్లి రఘురామరెడ్డి రాసిన లేఖ వల్ల మీకు వచ్చిన నష్టం ఏంటని పిటిషనర్ నారా లోకేష్ హైకోర్టు మంగళవారం ప్రశ్నించింది. ఆ లేఖ వల్ల మీరు ప్రత్యక్షంగా ఎలా ప్రభావితం అవుతున్నారని టీడీపీ కూడా
ఎలా ప్రభావితం అవుతుందని నిలదీసింది. ఆ లేఖ ముందు కానీ ఆ లేఖ తర్వాత కానీ తర్వాత మిమ్మల్ని కానీ మీ పార్టీ వాళ్ళని కానీ లక్ష్యం చేసుకున్నారని ప్రశ్నించింది. అలాంటి ఉదంతాలు ఉంటే చెప్పాలని స్పష్టం చేసింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లోకేష్ వేసిన పిటిషన్ మీదన కోర్టు ప్రశ్నించింది అన్నట్టుంది. ఆ వార్తని ఈనాడు జ్యోతి హైలైట్ చేయలేదు. అంటే ఏదో క్వశ్చన్ చేసింది కాబట్టి చేసి ఉండకపోవచ్చు. రేపు మళ్ళీ లోకేష్ తరపున ఆన్సర్ ఇచ్చేదాన్ని హైలైట్ చేస్తారు. ఇప్పుడు ఎలా కావాలంటే అలా వార్తలు రాసుకుంటున్నటువంటి పరిస్థితి. ఇకపోతే ఆంధ్రజ్యోతి ఆ ముగ్గురిపై గురి అంటూ నిఘా డిఐజీ పల్నాడు ఎస్పీలపై చర్యలు, ప్రధాని పాల్గొన్న సభపై ఉద్దేశపూర్వక నిర్లక్ష్యం, వీవీఐపీల భద్రతకు చర్యలు తీసుకోలేదు, పల్నాడు పోలీసులపై ఈసీకి ఫిర్యాదు, భద్రతా వైఫల్యంపై కేంద్రానికి ఐబీ నివేదిక, లోపాలను ఎస్పీజీ వేలెత్తి చూపినా పట్టించుకొని పోలీసు అధికారులు, సభకు జనం రాకుండా అడ్డుకున్న వైనం విఫలమంటూ రోత మీడియాల కథనాలు, ఢిల్లీ పెద్దలకు బీజేపీ నేతల రిపోర్ట్ అంటూ పల్నాడు జిల్లా చిలకలూరుపేట వద్ద ప్రధాని మోడీ పాల్గొన్న ప్రజాగళం సభలో భద్రతను పట్టించుకొని ముగ్గురు ఐపీఎస్ అధికారులపై చర్యలు తప్పవా, వీఐపీఎల్ సెక్యూరిటీ కోసం తీసుకోవాల్సిన చర్యలు తీసుకోలేదా, వీవీఐపీ గ్యాలరీలో కొందరు చొచ్చుకొచ్చిన ఉద్దేశపూర్వకంగానే పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారా, కేంద్ర నిఘా వర్గాల నివేదిక ఏం చెప్పింది, ఏపీ పోలీసులు ఇప్పుడు ఈ అంశాలపై విస్తృత స్థాయిలో చర్చ జరుగుతోంది, ప్రధానికి భద్రత కల్పించే స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ అధికారులు చేసిన సూచనలు అధికారులు పెడచెవిన పెట్టారని కేంద్ర హోంశాఖకు చెందిన ఇంటెలిజెన్స్ బ్యూరో నివేదిక ఇచ్చిందని తెలియడంతో ఇంటెలిజెన్స్ డీజీ పిఎస్ఆర్ ఆంజనేయులు, గుంటూరు రేంజ్ డీఐజీ పాలరాజు, పల్నాడు జిల్లా ఎస్పీ రవిశంకర్ రెడ్డిలో టెన్షన్ మొదలైనట్టు తెలుస్తోందంటూ వీళ్ళే ఒక కథ లేశారు. వాస్తవంగా ఈసీకి కంప్లైంట్ ఇచ్చారు. ఈసీ ఏమన్నా యాక్షన్ తీసుకుందా, వాళ్ళ మీద చర్య తీసుకోమని? లేదు. కాబట్టి బీజేపీ వాళ్ళ చేత, రాష్ట్ర నాయకుల చేత కేంద్రం మీద ఒత్తిడి తెచ్చి తెలుగుదేశం పార్టీకి ట్రబుల్ అయ్యే వాళ్ళని ఉద్యోగాల్లోంచి తీపించాలన్నటువంటిది ఇక్కడ అసలు ఎత్తుగడ. అదే ఇక్కడ వాళ్ళ ఎత్తుగడకి, వాళ్ళ ఎజెండాలకు అనుగుణంగా వార్త రాస్తుంది కాబట్టి ఆంధ్రజ్యోతి అదే టచ్ చేసి. లేకపోతే కోడ్ దాటే వాలంటీర్లపై కేసుల కొరడా, ప్రధానంగా ప్రజాధనం వేతనంగా తీసుకుంటే పబ్లిక్ సర్వెంట్స్ అది గౌరవ వేతనమైన అదే లెక్కలోకి వాళ్ళు ప్రజాప్రాతినిధ్య చట్టం పరిధిలోనే అంటూ ఇప్పుడు వాలంటీర్లను బెదిరించే కార్యక్రమం ఈనాడు జ్యోతి కలిసి చేస్తున్నాయనడానికి సాక్ష్యం ఇది. లేకపోతే ఫిరాయింపుదారులదే నిజమైన పార్టీ, చట్టసభలోని బలాన్నే పరిగణలోకి తీసుకుంటారు, ఓటర్లను అపహాస్యం చేయడం కాదా, ఎన్సీపీ వివాదంలో సుప్రీం వ్యాఖ్యలు అలారం గుర్తు కోర్టు పరిధిలో ఉందని అన్ని ప్రకటనలు పేర్కొనాలి ఆదేశం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే మరో బరి తెగింపు, ఎన్నికల ముంగిట భారీ పందారం, జింపెక్స్కి మంగంపేటలో 100 ఎకరాలు 2008లో ఈ సంస్థకు భూ కేటాయింపు, బైరేటిస్ ప్రాసెసింగ్ ప్లాంట్కి నిర్ణయం, సకాలంలో ఏర్పాటు చేయకుండా వాయిదాలు, చివరికి హైకోర్టుకు చేరిన ప్లాంట్ వివాదం, కోర్టు కేసు వెనక్కి తీసుకుంటామని వేరే చోట 100 ఎకరాలు ఇవ్వాలని కంపెనీ ఇవ్వడం కుదరదని రెవెన్యూ శాఖపై ఒత్తిళ్లు, రంగంలోకి దిగిన కడప వసూలు రాజా, ఎన్నికల కోడ్ కూసిన భూపందారానికి రెడీ అంటూ మరొక కోణాన్ని హైలైట్ చేసే ప్రయత్నం చేశారు. ఇకపోతే ప్రాజెక్టులపై పగ, జగన్ మాటలు చేతలని మోసపూరితమే, వెలుగొండ పోలవరానికి పాత్ర, 32 కోట్లు కట్టక వరికపూడిసెల గాలికి, దానికి పర్యావరణ అనుమతి తీసుకోలేదు, చెడిపోయిన బోరింగ్ మిషన్ 2 ఏళ్లుగా వెలుగొండ టన్నెల్లోనే, శ్రీశైలంలో నీళ్లు లేనందునే నల్లమల సాగర్కు ఇవ్వలేకపోతున్నామని తప్పుడు ప్రచారం, డ్యాంలో నీరున్నా వదలలేరు, వదిలితే 5-6 చోట్ల గండిపడి గ్రామాల మునక, పోలవరం ఖర్చును ఆర్సీసీ కుదిస్తే చప్పట్లు, కిమ్మనకొండ సంతకాలు, ఆయకట్టు రైతులకు ముంపు వాసులు నిలువున ముంచేసిన ముఖ్యమంత్రి అంటూ ఓవరాల్గా విషాన్ని చెమ్మడంలో మరొక కోణం. వెలుగొండ ప్రాజెక్టు మొన్నటిదాకా ప్రారంభించలేదన్నారు, ప్రారంభిస్తే అబ్బెబ్బే అది ప్రారంభించి దండగంటారు, పోతిరెడ్డిపాడుకి ఇట్లాగే రాస్తారు. ఓవరాల్గా సాధారణ ప్రజలకి అర్థం కానటువంటి అంశాల మీదన నేరేటివ్ క్రియేషన్, ఎన్టీఆర్ మంచోడు, ఎన్టీఆర్ చెడ్డోడు, మోడీ మంచోడు, మోడీ చెడ్డోడు, మళ్ళీ మోడీ మంచోడు. అలాగే రాష్ట్రం చంద్రబాబు గారు కనుక పథకాలు ఇస్తేనేమో సింగపూర్ అవుతుంది, జగన్మోహన్ రెడ్డి పథకాలు ఇస్తే శ్రీలంక అవుతుంది. ఇట్లా వార్తలు అనేటువంటి దాన్ని వక్రీకరించడం కాదు, ప్రజల మెదళ్ల మీదన తమ విషయాన్ని, తమ అభిప్రాయాల్ని రుద్దుతూ సాగుతున్నటువంటి ధోరణికి సజీవ సాక్ష్యం ఇక్కడ ప్రధానంగా మరొకసారి కనబడుతుంది. ఇద్దరు కలిసి చేస్తున్నటువంటిది అదే పని. ఇకపోతే వైసీపీ అరాచకమేంటో ప్రధానికి చూపించారంటూ వీళ్ళ కంప్లైంట్, కలెక్టర్లు ఎస్పీలపై ఈసీ నిఘా అంటూ మరొక వార్త. ఇకపోతే ఎన్నికల కోడ్ అపహాస్యం అంటూ పోలీసులు యంత్రాంగం పక్షపాతం విడనాడాలి, ఎన్నికల మాజీ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ హితవు, జగన్ కటౌట్ వద్ద నిరసన, సాయంత్రానికి తొలగించిన అధికారులు, రాష్ట్ర ఎన్నికల నియమావళి ఉల్లంఘిస్తూ అపహాస్యం చేస్తున్న రాష్ట్ర ఎన్నికల సంఘం మాజీ కమిషనర్, సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ ప్రధాన కార్యదర్శి నిమ్మగడ్డ రమేష్ కుమార్ విమర్శించారు. నియమావళి అమలు దేశవ్యాప్తంగా ఒక రకంగా ఉంటే ఆంధ్రప్రదేశ్లో మరో రకంగా ఉందన్నారు. మంగళవారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం జొన్నాళ్లో ముఖ్యమంత్రి జగన్ కటౌట్ వద్ద ఆయన నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటువంటి వాటిపై కేంద్ర రాష్ట్ర ఎన్నికల సంఘాలు స్పందించి తక్షణం చర్యలు తీసుకోవాలని కోరారు. అధికార పార్టీ అరాచకాలకు ఇదో నిదర్శనం అన్నారు. కాగా మంగళవారం సాయంత్రం అధికారులు ఆ కటౌట్ను తొలగించారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న వివిధ పథకాలకు సంబంధించిన పత్రాలపై ముద్రించి సీఎం బొమ్మలు ఏ విధంగా తొలగిస్తారో వాటిపై చర్యలు ఏమిటో అర్థం కావట్లేదని
రమేష్ కుమార్ పేర్కొన్నారు. రేషన్ సరఫరా చేసే వాహనాలపై సీఎం చిత్రాలను ఇప్పటివరకు తొలగించలేదని ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. విద్యార్థులు తీసుకునే సర్టిఫికెట్లతో పాటు అనేక పత్రాలపై సీఎం బొమ్మలు కొనసాగుతున్నాయన్నారు. రైతుల పొలాల్లో వేసిన రాళ్లపై కూడా ఆయన ముఖ చిత్రం ఉందని చెప్పారు. రాష్ట్ర జిల్లా ఎన్నికల అధికారులు స్ఫూర్తిదాయకంగా వ్యవహరించి ప్రజల్లో భద్రతాభావం నిలపాలని సూచించారు. ఎన్నికలు సక్రమంగా జరిగేలా వ్యవహరించాలని కోరారు. ప్రభుత్వ వనరులు వ్యవస్థలను సిబ్బంది నిస్సిగ్గుగా రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవడం బాధాకరమని నిమ్మగడ్డ అన్నారు. ఓవరాల్గా నిమ్మగడ్డ రమేష్ కుమార్ పూర్తిగా ఇదివరకు ఆయన మేధావి కింద చూడాలని ఆయన కోరుకునేవారు. ఆయన తెలుగుదేశం పార్టీ కార్యకర్త అన్నటువంటి ఎన్నికలప్పుడే అర్థమైపోయింది. మొదటి దశ స్థానిక ఎన్నికలు జరిగినప్పుడు అప్పట్లో కరోనా ఉందన్నా సరే ఎన్నికలు జరపాలన్నారు. జరిపిన తర్వాత ఎప్పుడైతే 80% పైగా సర్పంచ్ స్థానాలు వైఎస్ఆర్సీపీ గెలిచిందో వెంటనే నెక్స్ట్ ఎన్నికల్ని ఆపేసుకొచ్చారు. అప్పుడు మేము నిర్వహిస్తామన్నా ఆపుకొచ్చారు. ఆ తర్వాతన అంటే కొంత గ్యాప్, దాదాపు ఏడాది పాటు గ్యాప్ కరోనాని అడ్డం పెట్టి తర్వాతన మళ్ళీ ప్రభుత్వం ఓకే అంటే ఈయన కాదంట. ఓవరాల్గా స్థానిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించడానికి అర్హం తపన పడి చివరికి అది సాధ్యం కాక ఆయన చేసినటువంటి అన్ని రకాల ఎత్తులు ఓపెన్గా చూశారు. ఇప్పుడు గంగ చంద్రముగ్గా మారినట్టు నిమ్మగడ్డ తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా మారారనడానికి సాక్ష్యం ఆయన చేస్తున్నటువంటి ప్రయత్నాలు. మేబీ రేపు తెలుగుదేశం, జనసేన, బీజేపీ అధికారంలోకి వస్తే నిమ్మగడ్డ రమేష్ కుమార్కి ఏదైనా కీలకమైనటువంటి పదవిని ఇవ్వచ్చేమో, నామినేటెడ్ పదవి. అందుకోసమని ఇప్పుడు మాజీ న్యాయమూర్తులైన మాజీ ఐఏఎస్లు, మాజీ ఐపీఎస్లు వీళ్ళందరూ చేస్తున్నటువంటిది ఏంటంటే ఇదివరకు కాస్త సమాజాన్ని చైతన్యపరిచేవాళ్ళు ఇప్పుడు పార్టీల కార్యకర్తల్లా పనిచేయడం చేసి ఆయా పార్టీల మెప్పు పొంది ఆయా పార్టీల అధికారంలోకి వచ్చినప్పుడు పదవులు పొందడానికి ప్రయత్నిస్తున్నారనడానికి సాక్ష్యం దిగజారిపోయినటువంటి నైతిక విలువలకి సజీవ సాక్ష్యాలు ప్రస్తుతం కనబడుతున్నాయి. అక్కడ బ్యానర్లు, హోర్డింగ్లు తీయట్లేదా? అన్ని చోట్ల తీసేస్తా కనబడుతుంది. ఒకరోజు అటు ఇటుగా తీసేస్తారు. కాబట్టి ఈలోపే జరిగినటువంటి వ్యవహారానికి సంబంధించినటువంటి ఉదంతం ఇవన్నీ ఇక రాబోయేటువంటి రోజుల్లో మరిన్ని చూడబోతున్నాం. రాబోయే 2 నెలల్లో కూడా పత్రికలు చూస్తే కార్యకర్తలు చూడాల్సిందే తప్పించి సాధారణ ప్రజలు చూడడానికి వీల్లేదు. అందుకనే రెండిట్లలో ఉన్నటువంటి తప్పొప్పులు ఏంటన్నటువంటిది మన మీడియం ద్వారా మనం చెప్పుకుంటున్నాం. ఇది దినపత్రికలు వచ్చిన వార్తలు వెనకాల జరుగుతున్న పరిణామాలు.